శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అనంతపురం మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వెలుగులోకి వస్తున్నాయి సంచలన విషయాలు. అయితే తమ్ముడి హత్యపైన సర్వేష్ భార్య షాకింగ్ కామెంట్ చేశారు. అయితే తన తమ్ముడిని చంపినట్లే తన భర్తను కూడా చంపేయాలంటూ కూడా లలిత డిమాండ్ చేస్తున్నారు. అయితే తన తమ్ముడిని చంపినటువంటి భర్త తనకొద్దంటూ కూడా ఆమె ఏడుస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తనను రోజు డబ్బుల కోసం వేధించేవాడని సర్వేష్ భార్య తెలిపారు. అయితే నా భర్త చాలా దుర్మార్గుడు, నా భర్తను చంపే వరకు వదిలిపెట్టను అంటూ కూడా సర్వేష్ భార్య తెలిపినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో తమ్ముని హత్యను కూడా ఆమె జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. రోజు డబ్బుల కోసం వేధిస్తున్నటువంటి భర్తకు సంబంధించి కూడా ఆమె ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో తమ్ముడిని చంపినట్లే భర్తను కూడా చంపాలి అంటూ కూడా ఆమె రోధిస్తున్నారు. సో ఇంతకీ సర్వేష్ భార్య ఏమన్నారో ఓసారి చూద్దాం. ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది? నేను అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్, చెప్పు నీదేమో చెప్పినావంటే అసలు నీకు చెప్పలే సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్. అని అడుగు పోయినాడు సార్. ఇంకా వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు, ఏమి వద్దు సార్, నాకు మొగుడే వద్దు సార్. అతను పిల్లోని నా తమ్ముడిని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. తీసుకుపోయినాడమ్మా? ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దన వచ్చింటే నాకు నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అందుకెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చేల మిద్ద అని చెప్పినారు సార్. అది నీకేమవుతాడమ్మా? మొగుడవుతాడు సార్. బాబుకి ఏమవుతాడమ్మా? బాబు అవుతాడు సార్. ఎందుకు చంపాల్సిన పరిస్థితి వచ్చింది? ఏమో సార్, ఇంకా నాకు తెలియదు. ఇంక ఇంతవరకు నాకు చెప్పలేదు సార్. ఏమి ఇంకా ఏం పేరు నీ మౌని పేరు? సర్వేస్ సార్. అంటే ఇంతకు ముందుకి ఏమన్నా గొడవలు ఉన్నాయి, ఇది ఏమన్నా తగాదాలు ఏమన్నా ఉన్నాయా దాని విషయం? నేను అడిగినా సార్. ఇదిలా ఉంటే అనంతపురంలో జరిగినటువంటి మర్డర్ కేసును ఛేదించడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు సర్వేష్ను ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యం. కానీ బీర్ బాటిల్స్తో రాళ్లతో పోలీసులపైనే దాడి చేశాడు సర్వేష్. ఈ నేపథ్యంలో ఎస్ఐ కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. తాజాగా ఆ ఎస్ఐ కూడా స్పందించారు. ఇంతకు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు అరౌండ్ 5 AM నాటికి మండల పరిధిలో మర్డర్ కేసు విషయంలో యాడకి సిఐ గారు సిబ్బంది అందరం కూడా మర్డర్ జరిగిన విషయం సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దాదాపు 5 గంటల ప్రాంతంలో ముద్దాయి సర్వేష్ రీసెంట్గా చంపిన బాబు చంపిన ప్లేస్లో ఏ విధంగా చంపినాను అని చెప్పే క్రమంలో అక్కడే ఉన్న ఒక బీరు బాటిల్ తీసుకొని మా సిబ్బంది వెంకటేష్పై అటాక్ చేయడం జరిగింది. వెంటనే నేను గాల్లోకి ఫైర్ చేసి ఈ విధంగా లొంగిపోమని చెప్పడం జరిగింది. సర్వేష్ అందరితో ఆగకుండా మా పైన కూడా ఆ బీరు బాటిల్తో అటాక్ చేయడం జరిగింది. తిరిగి ఫైట్ చేయడం జరిగింది. అయితే దాడికి గురైనటువంటి ఎస్ఐ స్పందించినటువంటి తీరు ఓవరాల్గా మాత్రం అనంతపురం ఇష్యూ మాత్రం కొంతవరకు సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా దీని మీద స్పందించారు. సో ఒకసారి ఆయన మాటలు విందాం. Today in Yadiki Chinnababu abduction and murder case lo morning 4:30 to 5 AM our Yadiki police station staff along with the group along with the accused for scene reconstruction has gone to the offense site. During the reconstruction exercise, the accused seen the beer bottles which were lying there, and he has broken the beer bottles
and assaulted first Venkatesh, the constable who was holding the accused. CI Peddavadguru intervened, but the assault continues. The accused then assaulted the CI Peddavadguru. So, to stop the hostility in self-defense, CI Peddavadguru has fired rounds in open. But the hostility did not stop there. So he fired on his knees. In total, 6 to 8 rounds were fired, but exact number not known. It will be communicated in future. Out of those rounds which have been fired, around 3 to 4 rounds have hit the accused, and he has been brought to the hospital. CI and Constable Venkatesh is also in hospital, and as per the doctor, they need rest and they are stable as of now.